ఫైనల్స్ లో కేటీఆర్ 2019 ఎన్నికల్లో సీఎం అభ్యర్థిగా కేటీఆర్ పేరును ప్రతిపాదిస్తారా? తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్ లో హల్చల్ చేస్తున్న కొత్త వర్షన్ ఇది. కేసీఆర్ ఇప్పటికే ఈ మేరకు నిర్ణయం తీసేసుకున్నట్టు కూడా తెరాస భవన్లో అలికిడి. ఇందులో నిజమెంతో తెలియక గులాబీ శ్రేణుల్లో ఒకటే అలజడి, అయోమయం. తెలంగాణ సీఎం కేసీఆర్ రిటైర్మెంట్ పై ఎప్పటినుంచో ఊహాగానాలు. రాజకీయాల్లో మునుపటంత క్రియాశీలకంగా లేకపోవడం, ఎక్కువగా ఫామ్ హౌస్లోనే బస చేయడం ఇటువంటి అనుమానాల్నే రెట్టింపు చేస్తోంది. ప్రగతి భవన్ పేరుతో ఇష్టపడి కట్టుకున్న కొత్త క్యాంప్ ఆఫీస్ కూడా కేసీఆర్ అటెండెన్స్ లేక వెలవెలబోతోందని పార్టీ ప్రముఖులు చెప్తున్నారు. కేంద్ర బడ్జెట్ లాంటి కీలక అంశాల మీద కూడా నోరు మెదపకపోవడం, అసెంబ్లీ సమావేశాలప్పుడు మాత్రమే బయటికి మొహం చూపించడం కేసీఆర్ ధోరణి మారిందన్న అనుమానాలకు రెక్కలు తొడిగిందా? పైగా అధినేత అనారోగ్యంపై పార్టీ లోపలే గుసగుసలు వినిపించడం, దీనికి సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో కూడా రాకుండా జాగ్రత్త పడడం, ఇవన్నీ కొన్నాళ్ల నుంచి వినిపిస్తున్న లోగుట్లు. ఈ నేపథ్యంలోనే కేటీఆర్కి ప్రమోషన్ అనే మాట గట్టిగా వినిపిస్తోంది. 2019 కల్లా ప్రభుత్వ పగ్గాలు పూర్తిగా కేటీఆర్ చేతిలోకి వెళ్లిపోతాయన్నది సెక్రటేరియట్ క్యాంటీన్లో చెప్పుకుంటున్న మాట. ప్రభుత్వంలో తాను కేవలం స్లీపింగ్ పార్ట్నర్ని మాత్రమేనంటూ ఇప్పటికే తన సన్నిహితుల దగ్గర కేసీఆర్ చెప్పేశారు కూడా. కీలక శాఖలన్నీ కేటీఆర్ ఒక్కరే నిర్వహిస్తున్న వాస్తవమైతే అసెంబ్లీలో కనిపిస్తూనే ఉంది. ఐటీ, పురపాలక శాఖ మంత్రిగా బెటర్ పర్ఫార్మెన్స్ చూపిస్తూ మీడియాలో మెరుస్తున్న కేటీఆర్ నాన్నను మరిపిస్తున్నారంటూ ప్రశంసలు కూడా పొందేశారు. జీహెచ్ఎంసీని ఒంటి చేత్తోనే గెలిపించి సెమీఫైనల్స్ దాటేసిన కల్వకుంట్ల తారక్ ఆ విధంగా తన పొలిటికల్ టాలెంట్ని కూడా ప్రూవ్ చేసుకున్నారు. ఇక మిగిలింది ఆ ఫైనల్సేగా. కోదండరాం కొత్త పార్టీ పెడతారంటూ సిగ్నల్స్ వచ్చింది మొదలు తెరాసలో ప్రక్షాళన తప్పదన్న వాసన కూడా వచ్చేసింది. కొత్త రక్తం ఎక్కించడం అనే తారక మంత్రం పార్టీ విజయంపై మరింత భరోసా పెంచుతుందన్నది కేసీఆర్ భావన కావచ్చు. బంగారు తెలంగాణ ఏమైందంటూ సూటిగా ప్రశ్నించే నోళ్లకు ఎదురెళ్లడం కేసీఆర్కు ఇష్టం లేదు. సగంలోనే ఉన్న ఎన్నికల హామీల అమలు మీద క్లారిటీ ఇచ్చే ఓపికలు ఆయన దగ్గర లేకపోవచ్చు. 2014 ఎన్నికలప్పుడు తిరిగినట్టు ఊరూరా తిరిగి మళ్లీ ప్రచారం చేసేంత శారీరక శక్తి సైతం కేసీఆర్ ఒంట్లో లేకపోవచ్చు. అందుకే కొద్దిగా బాధ్యతల నుంచి తప్పుకుంటున్నారా? ఆకస్మికంగా రిటైర్మెంట్ ప్రకటిస్తే పార్టీ క్యాడర్ జీర్ణించుకోలేదు కనుక కొడుకును ముందుకు జరిపి తాను పక్కకో వెనక్కో వెళ్లిపోవాలని కేసీఆర్ భావిస్తుండొచ్చు. ఎప్పటికప్పుడు గెలుపు మంత్రాన్ని మార్చుకుంటూ ముందుకెళ్లే కేసీఆర్ ఈసారి కూడా ఏదైనా కొత్తగా చేద్దామన్న ఆలోచన చేస్తే అందులో తప్పులెతికే అవసరాలెక్కడ? సీఎం అభ్యర్థిగా కేటీఆర్కు ఎలివేషన్. 2019 ఎన్నికల్లో కేసీఆర్ వేసే సరికొత్త ఎత్తుగడ ఇదేనా? ఫామ్లో ఉన్నప్పుడే పక్కకు తప్పుకోవడం అనేది ఏ సెలబ్రిటీకైనా గౌరవప్రదం. పైగా నిఖార్సైన నాయకుడిని తయారు చేసి రాష్ట్ర ప్రజలకు అంకితమిచ్చేశారు. ఇంతకుముందు బాల్ ఠాక్రే, ములాయం సింగ్, కరుణానిధి లాంటి సీనియర్లు పాటించిన తెలివైన సూత్రం కూడా సరిగ్గా ఇదే. సొంత రాష్ట్రాన్ని సాధించి పెట్టడం ఒకటి, దానికి తొలి సీఎంగా ప్రమాణ స్వీకారం చేయడం రెండోది. ఇంతకంటే గొప్ప సాఫల్యత జీవితంలో ఇంకేమీ లేదన్నది ఒకవేళ కేసీఆర్ అభిమతమైతే రిటైర్మెంట్ ఐడియా కూడా అంతే కరెక్ట్.